ఖమ్మం పట్టణంలో వెలుగుమట్ల ప్రజల వాళ్ళ బాధలు వర్ణనాతీతం. ఇవన్నీ కదిలించినా కూడా కన్నీళ్ళ పర్యంతమవుతుంది. ఇంత దుర్మార్గ పద్ధతి ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. నేను ఒకటే రేవంత్ రెడ్డి సర్కార్ని అడుగుతా ఉన్నాను. ఇందిరమ్మ రాజ్యం ఇంటింటా సౌభాగ్యం అంటే వాళ్ళ వెలుగుమట్టలో పూర్చేసి అంశాల సాక్షి ఇళ్ళ సాక్షిగా ఇవాళ మీ పరిపాలన ఏందో దాన్ని బట్టి అర్థమవుతా ఉంది. మేము చూస్తున్న ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి విలువైన భూముల మీద కన్నేసి వాటి గద్దల్లాగా కొట్టేసి వేల కోట్ల రూపాయలు జమ చేసి కేంద్ర పార్టీకి పంపించే ప్రయత్నంలో భాగమే హైదరాబాద్లో పనిచేసిన ఇవాళ వెలుగుమట్టలో కూడా ఆ ప్రయత్నం జరుగుతుంది. కష్టపడతా ఉంది. నేను ఈ ప్రభుత్వాన్ని 2 డిమాండ్ చేస్తాను. ఒకటి, మీకు ఏ కోర్టు అధికారం ఉందంటే ఏ కోర్టు నీకు కూలగొట్టమని చెప్పిందో అది బయటపెట్టాలని చెప్పి కేవలం CCLA రూపాయికారిగా ఒప్పందం చేసుకొని ఈ పేదల ఇల్లు కూలగొట్టండి, ఈ 30-31 ఎకరం భూమిని కబ్జా పెట్టుకోవాలి, మేము అంతా అమ్ముకోవాలనేటువంటి నీచమైన ఆలోచన తప్ప ఏ కోర్టు కూడా వాళ్ళని ఇల్లు కూలగొట్టమని మన CCLA సుమోటోగా ఒక ఆర్డర్ ఇచ్చి వేలాది మంది పోలీసుల సమక్షంలో వందల కొద్ది చిన్నపిల్లల తల్లిని కూడా చూడకుండా, ముసలి వాళ్ళని కూడా చూడకుండా, ఇవాళ వికలాంగులను కూడా చూడకుండా వాళ్ళ సామాను వాళ్ళ కళ్ళ ముందే గోధుమల కింద తొక్కేసి ఇలా యుద్ధము మీద తొలగించే పద్ధతులు, శత్రువుల మీద దాడి చేసే పద్ధతులు చేసినట్టుగా కనబడతా ఉంది. సభ్య సమాజమే సిగ్గుతో తలదించుకునేటువంటి నీచానికి ఒడిగట్టిండు రేవంత్ రెడ్డి గారు. ఇలా మీరు అనుకుంటున్నారు వెలుగుమట్ల ప్రజానీకానికి ఎవరు అండగా ఉన్నారండి. వెలుగుమట్ల ప్రజానీకానికి తెలంగాణ మొత్తములో ఉన్న పేదవాళ్ళంతా కూడా అండగా ఉన్నారు. గుడిసెల్లో ఉన్నవాళ్ళు, బస్తీలలో ఉండేవాళ్ళు, రికార్డు దొక్క నిండని వాళ్ళు, ఏ పూటకు ఆ పూట బతికే వాళ్ళు, ఇవాళ వాళ్ళంతా కూడా వాళ్ళు కన్నీరు పెడతా ఉన్నారు. ఇదేం ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇలా ఆ ప్రభుత్వాన్ని ఓడగొట్టి ఈ ప్రభుత్వానికి ఓటేసిన కర్మానికి ఇవాళ పేన మీద నుంచి పోయినపడేట్టు ఉందని చెప్పి భయపడుతూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. ఇవాళ ఈ ఖమ్మం జిల్లా 10 మంది ఎమ్మెల్యేలు ఉంటే 9 మంది గెలిపించారు. 3 పెద్ద మంత్రులు ఉన్నారు. డిప్యూటీ సీఎం గారు ఇక్కడనే ఉంటారు, రెవెన్యూ మంత్రి గారు ఇక్కడనే ఉంటారు, ఇలా అగ్రికల్చర్ మంత్రి గారు ఇక్కడనే ఉంటారు, సీనియర్ మంత్రులు. వాళ్ళ 3 మంత్రులు ఉండగా వాళ్ళ కష్టాలు పోతాయని, బాధలు పోతాయని, ఇల్లు వస్తాయని, ఇవాళ ఉపాధి దొరుకుతుందని చెప్పి ఏ భావనతో వాళ్ళు అన్నారు ఓటేసి నమ్మకాన్ని ఓటేసి నమ్మకాన్ని వమ్ము చేసి లోహానికి ఒడిగట్టినట్టుగా ఆ 3 మంత్రుల మీద వాళ్ళు ఇలా పేరు మాట్లాడుతున్నారు. ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు. వాళ్ళ వార్తలు రాకుండా చేయాలని, వాళ్ళ ఆర్తనాదాలు టీవీలో చూడొద్దని చెప్పి ఆంక్షలు పెడితే ఇవాళ కొన్ని టీవీలు కొంత సోషల్ మీడియా వీళ్ళ బతుకులని, వీళ్ళ కన్నీళ్ళని, వీళ్ళ కష్టాలని చూపించే ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టే ప్రయత్నం చేస్తారు. ఇక తొలి వెలుగు రఘు కావచ్చు, ఇవాళ కాళోజీ టీవీ శ్రీనివాస్ గారు కావచ్చు, నగేష్ కావచ్చు, రాకేష్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఫీల్డ్ మీదకి వచ్చి వాళ్ళ ప్రజల యొక్క బాధలన్నీ కూడా రికార్డ్ చేసుకొని ప్రచారం చేస్తున్నందుకు వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి జైళ్ళలో పెట్టి ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు ఎంతమంది మీద కేసులు పెడతారు, ఎంతమందిని జైల్లో పెడతారు, ఎవరి గొంతునక్కే ప్రయత్నం చేస్తారు. ఇవాళ నీవేం కొత్త కాదు. తెలంగాణ సమాజం కేసులకు భయపడే సమాజం కాదు. తెలంగాణ సమాజం జైల్లో పెడితే భయపడే సమాజం కాదు. తెలంగాణ సమాజం సందర్భం వచ్చినప్పుడు నీలాంటి నియంత్రణని, నీలాంటి దుర్మార్గ ప్రభుత్వాన్ని కాళ్ళతో తొక్కి పడేస్తారు, భూస్థాపన చేస్తారని చెప్పి ఇవాళ నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. తక్షణమే వీళ్ళందరికీ కూడా ఇవాళ ఎక్కడైతే అంబేద్కర్ భవనంలో పక్కకున్నటువంటి హాళ్ళల్లో 100 మందిని పెట్టి వాళ్ళ జీవితాలతో తిరగడం ఆడుకుంటున్నారు. వాళ్ళు తక్షణమే ఎక్కడైనా
ఉపాధి కల్పించి వాళ్ళకు ఉండడానికి నీడా గూడు కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. ఎక్కడైతే కూలగొట్టినవో ఆ కూలగొట్టిన జాగాలోనే తక్షణమే యుద్ధ ప్రాతిపదికపైన వాళ్ళ జాగాలలో ఇల్లు కట్టించాలని చెప్పి వాళ్ళు ఏ సామాన్ అయితే కోల్పోయిందో, ఏ విలువైనటువంటి వస్తువులను వాళ్ళు కోల్పోయిందో ఆ సామానుకు నష్టపరిహారం కూడా ప్రభుత్వమే చెల్లించాలని చెప్పి ఇది ఇంత జరిగినప్పటికి కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా వివరిస్తూ ఉన్నారు. ఇవాళ మంత్రులు రాలే ఇక్కడికి, మీ ముఖాలు లేవు. గతంలో ఉన్న ఇలా ప్రభుత్వం పెద్దలకు కూడా ఇక్కడ ముఖాలు లేవు. వాళ్ళు కూలగొట్టే ప్రయత్నం చేసిండ్రు, వాళ్ళు నిలయకుండా మోసం చేసే ప్రయత్నం చేసిండ్రు, వాళ్ళు కరెంటు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిండ్రు. ఇలా వీళ్ళు మొత్తమే కూలగొట్టిండ్రు. ఆ ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా మాకు ఉరగబెట్టిందే లేదు. ఇద్దరికిద్దరు కూడా మా కళ్ళల్లో మట్టి కొట్టమని చెప్తా ఉన్నారు. భారతీయ జనతా పార్టీగా ఒక పార్లమెంట్ సభ్యుడిగా నేను ఇక్కడికి వచ్చి రెండు డిమాండ్ చేస్తున్నా. మీరు చెప్పినటువంటి మాటలు ఏవైతున్నాయో ఇలా వాళ్ళు ఆర్టిస్టులని ఇలా డబ్బులు చేసుకుని ఇంత మూర్ఖం మాటలు మాట్లాడితే ఇంత చిత్ర క్షమిస్తుందా? ఇవాళ ఏడవడం కోసం 4-5 రోజులుగా తిండి లేక తిప్పలేక పిల్లలు వేసుకుంటూ ఉంటారా? ఏం మాటలు మీకు ఎవరు చెప్తున్నారు? మీకు ఇవాళ మీ అధికారం నెత్తికెట్టి కళ్ళు నెత్తికెట్టి మీరు మాట్లాడుతున్న అహంకారం మాటల్ని తప్పకుండా ప్రజలు గమనిస్తారు. సందర్భం వచ్చినప్పుడు మీరు పడతారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. మీరు చెప్పిన డిమాండ్లు కనుక నెరవేర్చకపోతే భారతీయ జనతా పార్టీ సంపూర్ణంగా బాధితుల పక్షాన ఉంటుంది. ఇది అమలు చేసేదాకా పోటీ చేస్తారని చెప్తున్నారు. 2014లో ఇవన్నీ కూడా అనుదానం పేదవాళ్ళ ఇళ్ళ కోసం, పేదవాళ్ళ వ్యవసాయం ప్రభుత్వ భూములు కాదు. 62 ఎకరాల 7 గుంటల భూమి, సర్వే నంబర్ 147, 148, 149 ఇవన్నీ పేదలకు ఇచ్చిన భూమి. ఇవాళ దాంట్లో ఇప్పటికే 30 ఎకరాలు కబ్జా చేయబడింది. ఈ ప్రభుత్వానికి దమ్ముంటే, నిజాయితీ ఉంటే ఏ భూదాన భూములు అయితే ఆక్రమణకు గురైందో వెంటనే వెలికి తీయాలని చెప్పారు. ఆ భూములు ఈ భూములు ఆ 62 ఎకరాల భూమి ఏదైతే ఉందో ఆ భూములలో పేదవాళ్ళకు ఇల్లు కట్టడానికి కోర్టులు, గతంలో కోర్టులు కూడా ఎక్కడ ఇల్లు కూలగొట్టమని చెప్పలేదు. కోర్టులు వాళ్ళ మనుషులు పశువులాగా ట్రీట్ చేయకండి, వాళ్ళకు నీళ్ళ సౌకర్యం కల్పించండి, వాళ్ళ కరెంటు సౌకర్యం కల్పించమని చెప్పి కోర్టులు కూడా వాళ్ళకి అండగా ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా వాళ్ళు పట్టించుకుని రెగ్యులేట్ చేయమని చెప్పి చేయలేదు. ఇవాళ కోర్టులో అడ్డం పెట్టుకోండి. మొన్న వీళ్ళే బాధితులంతా కూడా అంతకుముందు కోర్టుకు పోతే కోర్టు ఏం చెప్పింది? ఈ పరిస్థితిని అంతా కూడా మీరు అసెస్ చేయండి, వాళ్ళ సమస్యలు పరిష్కరించమని చెప్పుకుంటే ఇవాళ దాన్ని ఆసనం చేసుకొని ఇవాళ సీసీఎల్ నుంచి ఒక దొంగ ఆర్డర్ని బయటకు తీసుకొచ్చి అంతిమంగా కూడగొట్టే ప్రయత్నం చేసింది. ఏ కోర్టు కూడా ఇల్లు కూడగొట్టమని చెప్పలేదు. కోర్టు నిలియమని చెప్పింది, కోర్టు పట్టాలు ఇవ్వమని చెప్పింది, కోర్టు కరెంట్ ఇవ్వమని చెప్పింది, కోర్టు పేదలను వాళ్ళ మనుషులకు చూడమని చెప్పింది తప్ప చెప్పింది. రేపు న్యాయం కోసం కోర్టు మెట్లెక్కిన ఆ ప్రజానికానికి భారతీయ జనతా పార్టీ పూర్తిగా అండగా ఉంటుంది. కోర్టులలో కూడా అవసరమైతే మేమే సుమోటోగా కేసులు వేసి ఈ ప్రభుత్వం భర్తం పట్టే ప్రయత్నం చేసుకోవడంలో మేము ఉంటామని చెప్తున్నారు. ఆవాస్ యోజన రాష్ట్ర ప్రభుత్వానికి 1,00,000 ఇళ్ళు, 1,40,000 ఇళ్ళు, 2,00,000 ఇస్తూ ఉంటుంది. అది ప్రభుత్వం ఇక్కడ దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఇవాళ కడుతున్న డబుల్ బెడ్రూమ్లలో గతంలో కూడా మీకు తెలియాలి 2,50,000 ఇళ్ళు మోడీ సర్కార్ ఆనాడు తెలంగాణ కేసీఆర్ ప్రభుత్వానికి సహాయం చేస్తే దమ్ము లేదు, ఇలా కెపాసిటీ లేదు, వాళ్ళకు ప్రజల మీద దయ లేదు కాబట్టి కట్టలేదు. 2,50,000 ఇళ్ళు ఇస్తే కట్టినవి 1,75,000 ఇళ్ళు. మీకు తెలుసు 10 ఏళ్ళు గడిచినా కూడా పంచలేదు, చాలా మటుకు పంచలేదు. అందుకని ఇవాళ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఈ ఇళ్ళని చెప్పి డబ్బులు ఇచ్చింది, కట్టించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం. ఖమ్మంలో కూడా కట్టిన ఇల్లు ఇప్పటిదాకా పంచలేదు. మీకు తెలుసు. అంటే దమ్ము లేదు, నిజాయితీ లేదు, పేదల పట్ల మమకారం లేదు, పేదలకి దానికి చేపు కూడా రావట్లేదు. దానికి ప్రత్యక్ష దాఖలం కదా. చిన్నగా జరగండి మీరు పక్కన
లేడీస్ కూడా పీచే స్పీడ్కి వెళ్ళిపోతే మనకు Hey, we got the camera.